10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరణ. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే ట్రిపుల్ ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్ల రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం. సింగిల్ రోడ్ ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం. హెచ్ఏఎంఈ ప్రాజెక్ట్ కి 11,399 కోట్లు. కొద్ది రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం. వీటితో పాటు ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయి. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుంది. 8,000 కోట్లతో మండనూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు.